నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అతని గురించి ప్రపంచం అంతటికీ తెలుసు. ఆల్మోస్ట్ అంటే హీ బిహేవ్స్ లైక్ యాజ్ ఇఫ్ హీ లైక్స్, without consideration of any environment, decorum or whatever it is. చాలా సందర్భాల్లో అతను అలాగే బిహేవ్ చేశాడు, అలాగే బిహేవ్ చేస్తున్నాడు కూడా. దీంట్లో సందేహాలు ఏమీ అక్కర్లేదు. నిన్న శ్వేత సౌధంలో జరిగిన సమావేశంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని చాలా అవమానించాడు. అసలు దాంట్లో దెర్ ఈజ్ నో సెకండ్ వర్డ్ ఎట్ ఆల్. కానీ ఆ అవమానం చేసిన తీరు, అతని వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ వాళ్ళిద్దరూ వ్యవహరించిన శైలి ఎలా ఉందంటే, మనం గతంలో సినిమాల్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం. బాగా అధికారం, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి పల్లెటూళ్ళలో ఎవరినైనా పిలిచి పంచాయతీ పెట్టినప్పుడు మాట్లాడుతారు చూడండి, అంతకు భిన్నంగా ఏం లేదు, అలాగే ఉంది. అండ్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే డొనాల్డ్ ట్రంప్కి, అతని టీంకి ఆ అగ్రెసివ్నెస్ మరి కాస్త ఎక్కువై, దాంట్లో దౌత్యపరమైన వ్యవహార శైలి కానీ, లేక ఒక జెంటిల్మెన్ టైప్ ఆఫ్ బిహేవియర్ కానీ, ఒక పొలిటికల్గా మెచ్యూర్డ్ పద్ధతిలో వ్యవహరించడం కానీ ఇవి ఏవీ లేవు వాళ్ళ దగ్గర. అండ్ జెలెన్స్కీని అంత అవమానించడం ద్వారా వాట్ వీఆర్ అని వాళ్ళు చెప్పదలిచారు ప్రపంచానికి. అండ్ ఇంకొక విషయం కూడా, అది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది, బహుశా కొన్ని పేపర్లో కూడా వచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ పుతిన్ విషయంలో మేము స్ట్రాంగ్గా ఉండబోవటం లేదు, రష్యా అధ్యక్షుని విషయంలో మా వైఖరి ఇలా ఉండబోతోంది అని వాళ్ళు చాలా క్లియర్గానే చెప్పారు. ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంలో ఒకళ్ళు చూసుకొని దేశాల నాయకులు ఇప్పుడు ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకోవడానికి కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎనీ వన్ ఇట్ మైట్ బి. ప్రాబ్లం అక్కడ యుక్రెయిన్ సమస్యని అమెరికా అధ్యక్షుడు కేవలం యుక్రెయిన్ సమస్యగానే చూస్తున్నాడు. కానీ మొత్తం యూరోప్ అంతా అది యూరోప్ సమస్యగా చూస్తుంది. చూడండి తేడా ఎంత ఏందో. యుక్రెయిన్ సమస్య అనేది కేవలం యుక్రెయిన్ సమస్యగా మాత్రమే ఎందుకు చూస్తున్నాడంటే, డొనాల్డ్ ట్రంప్ వరకు అది నా వరకు రాదు, అది నా వరకు వచ్చినా నేను తట్టుకోగలను, నేను ఐ కెన్ రిఫ్యూట్ ఇట్, ఐ కెన్ ఛాలెంజ్ ఇట్ అనే దీంట్లో ట్రంప్ ఉన్నాడు. కానీ మిగిలిన యూరోప్ సమాజం మొత్తం ఇప్పుడు కనుక ఉక్రెయిన్ని సపోర్ట్ చేయకపోతే, ఉక్రెయిన్ నాయకత్వం వెనక్కి తగ్గే పరిస్థితే వచ్చి వాళ్ళు సరెండర్ అయిపోతే, అసలు రష్యాని ఆపగలిగే పరిస్థితులు ఉండవు అనేది వాళ్ళది. దట్స్ వాట్ ఇట్ సీమ్స్. యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ ఆమె రెస్పాండ్ అయ్యారు. అట్లాగే జర్మనీ ఛాన్సలర్గా నియమితులు కాబోతున్న ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ సపోర్ట్ టు జెలెన్స్కీ. అండ్ వాళ్ళందరూ చెప్తున్నది యుక్రెయిన్ ఈజ్ ఇన్ యూరోప్, యుక్రెయిన్ ఈజ్ యూరోప్. ఇట్స్ వాట్ దే ఆర్ టెల్లింగ్. అంటే ఒకప్పుడు మనం మహాభారత కథలో చెప్తూ ఉంటారు మన వాళ్ళు, ఎవరైనా మా మీద దాడి చేస్తే మేము 105, లేకపోతే వాళ్ళు 5, మేము 100 మంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. వాళ్ళు 100 మంది, మేము 5 అని వీళ్ళు చెప్పారు, పాండవులు చెప్పారు. అది చాలా ఎక్కువగా మనకి వెనుకకి. ఆ పాలసీ రైట్ అని మొత్తం యూరోపియన్ యూనియన్ చెప్తుంది.
ఆ పాలసీ లేకపోతే సర్వైవల్ కుదరదు అని చెప్తుంది యూరోపియన్. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం తద్విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. బహుశా సమస్య తన నెత్తి వరకు వచ్చే వరకు అతను రెస్పాండ్ కాకపోవచ్చు. ఈలోగా గవర్నమెంట్ మారచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఎస్, అమెరికా ఫస్ట్ అన్న పాలసీ పేరు చెప్పి హీఈస్ చేంజింగ్ ది వరల్డ్ ఆర్డర్. ది ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ టు నోటీస్ ఇట్. ప్రపంచ పరిణామాలని తను ఎలా అనుకుంటున్నాడో అలా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఇది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే పుతిన్ గురించి, పుతిన్ వ్యవహార శైలి గురించి తెలియని వాళ్ళు లేరు. పుతిన్ని కంట్రోల్ చేయడం కష్టమైతే వచ్చే సమస్యలు ఏమిటో కూడా అందరికీ తెలుసు. అండ్ తన అధికారంలో ఉండడం కోసం ఆయన ఎన్ని గేమ్స్ ప్లే చేస్తున్నాడో కూడా తెలుసు. ఈ పరిస్థితిలో కనుక యుక్రెయిన్కి సపోర్ట్ లభించకపోతే ఇట్ విల్ బి ఏ డిజాస్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. అంటే ఖచ్చితంగా నిన్న వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో జెల్లెన్స్కీ వ్యవహరించిన శైలి అద్భుతం. హీ ఈజ్ నాట్ రెడీ ఫర్ సరెండర్. హీ హాజ్ నాట్ సరెండర్ కమ్ వాట్ పై. చాలా ఇబ్బందులు వస్తాయి. ఆయన ఆల్రెడీ ట్రంప్ చెప్పాడు, నువ్వు చాలా చిన్న దేశము, నువ్వు అమెరికా సపోర్ట్ చేయలేకపోతే నిలబడలేవు, సరెండర్, అవసరమైతే కొంత భూభాగాన్ని కూడా రష్యాకి సరెండర్ చేయాలి అని చెప్పాడు. ష్యూర్లీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ యుక్రెయిన్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి బయటకు వచ్చేసాడు జెల్లెన్స్కీ. సో ది హీరో అవుట్ ఆఫ్ ఎస్టర్డేస్ మీటింగ్ ఈస్ జెల్లెన్స్కీ అండ్ ది విలన్ ఈస్ ట్రంప్